గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం పబ్లిక్ చాయిస్ అప్రోచ్ గురించి చర్చిద్దాం. తెలుగులో ప్రజాభీష్ట సిద్ధాంతం అని చెప్పేసి అంటాం. ఈ ప్రజాభీష్ట సిద్ధాంతాన్ని 1960లో ఆర్థిక శాస్త్రవేత్తలు ప్రతిపాదించడం జరిగింది. మరి ఈ సిద్ధాంతం ప్రధానంగా ఉద్యోగి స్వామ్య పాలనా నమూనాను వ్యతిరేకిస్తుంది. అంటే ఉద్యోగి స్వామ్యాన్ని ఈ సిద్ధాంతం పూర్తిగా వ్యతిరేకిస్తుంది అని చెప్పచ్చు. క్రమానుగత శ్రేణి నిర్మాణంలో నిర్మితమైనటువంటి ఈ అధికార వ్యవస్థ అనేది పనికిరాదని, దీనికి సామర్థ్యం లేదని ఈ ప్రజాభీష్ట సిద్ధాంతకర్తల్లో ఒకరైనటువంటి విన్సెంట్ ఆస్ట్రమ్ అభిప్రాయపడడం జరిగింది. మరి పౌరులు భిన్నమైనటువంటి ప్రాధాన్యతలను కలిగి ఉంటారు కాబట్టి విభిన్నమైన వస్తు సేవల్ని అందించడం, భిన్న పరిస్థితులకు అనుగుణంగా మరి ఉద్యోగి స్వామ్య నమూనా స్పందించదని, కాబట్టి విభిన్నమైన ప్రజా వస్తు సేవల్ని కల్పించడం కోసం మరి భిన్నమైన వ్యవస్థ ఏర్పాట్లు జరగాలి అని చెప్పేసి అతను పేర్కొనడం జరిగింది. మరి ఈ వ్యవస్థలన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేయడం కోసం బహుళ వ్యవస్థలతో కూడినటువంటి ఒక యంత్రాంగం ఏర్పాటు చేయబడాలి అని చెప్పేసి విన్సెంట్ ఆస్ట్రమ్ తెలియజేయడం జరిగింది. మరి ప్రధానంగా విన్సెంట్ ఆస్ట్రమ్ ఆలోచనల్ని మనం ఈ క్రింది విధంగా గమనించవచ్చు. అంటే ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా ఆయన యొక్క ఆలోచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగి స్వామ్య నమూనాను ప్రజాభీష్ట సిద్ధాంతం వ్యతిరేకిస్తుంది. మరి పాలనలో వికేంద్రీకరణను ప్రోత్సహించి ప్రజలు అధిక సంఖ్యలో పాలనలో భాగస్వాములు కావాలి అని చెప్పేసి ఈ సిద్ధాంతం కోరుకుంటుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఒకటే కాదు, ప్రజలకు సేవలు అందించడానికి అనేక సంస్థలు ఉండాలి, కాబట్టి బహుళ సంస్థల ఏర్పాటు చేయాలి అని చెప్పి ఈ సిద్ధాంతం విశ్వసిస్తుంది. మరి నిర్ణయీకరణ ప్రక్రియ కూడా ప్రజాస్వామికంగా ఉండాలని, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఉండాలని, మరి ప్రజల కోరికలకు అనుగుణంగా ఉండాలి అని చెప్పేసి ఇది తెలియజేస్తుంది. మరి ఈ ప్రజాభీష్ట సిద్ధాంతం రాజకీయాలు, పాలన యొక్క విభాగత్వాన్ని, ఉద్యోగుల యొక్క క్రమానుగత శ్రేణి సూత్రాన్ని, ఏక అధికార కేంద్రీకరణ కలిగినటువంటి పాలనను ఈ దృక్పథం పూర్తిగా వ్యతిరేకిస్తుంది అని చెప్పి మనం చెప్పవచ్చు. మరి ప్రపంచంలో ఆధునిక ప్రభుత్వాలు నూతన సాంకేతిక, సామాజిక సవాళ్ళు, మార్కెట్ పోటీని తట్టుకోవడానికి వీలుగా మరి తమ దేశ పరిస్థితులకు అనుగుణంగా పాలనను అన్వయించుకున్నారు. మరి ఈ క్రమంలో మార్కెట్ సిద్ధాంతాలైనటువంటి నూతన ప్రభుత్వ పాలన, ప్రజాభీష్ట సిద్ధాంతం, నూతన ప్రభుత్వ నిర్వహణ వంటి అనేక పాలనా సిద్ధాంతాలు ఆవిర్భవించడం జరిగింది. మరి ఇంతవరకు మనం చెప్పుకున్నట్టుగా ఈ ప్రజాభీష్ట సిద్ధాంతం ఉద్యోగి స్వామ్య పాలనను తిరస్కరించి ప్రజాస్వామిక పాలన ఏర్పడాలి అని చెప్పేసి కోరుకుంటుంది. మరి ఈ ప్రజాభీష్ట సిద్ధాంతాన్ని తెలియజేసిన వారు విలియం నిస్కానిన్, విన్సెంట్ ఆస్ట్రమ్. వీళ్ళిద్దరూ కూడా ఈ సిద్ధాంతకర్తలుగా మనం చెప్పుకోవచ్చు. మరి ప్రభుత్వ పాలన అనేది వికేంద్రీకృత చిన్న తరహా సేవలు అందించేటువంటి ఒక వ్యవస్థగా మారాలని చెప్పేసి వీళ్ళు తెలియజేయడం జరిగింది. అంటే పాలన అనేది వికేంద్రీకృతం కావాలి. అంతేకాకుండా మార్కెట్ తరహా సేవలు ఎట్లయితే మార్కెట్లో అనేక రకాల సేవలు మనకు అందుబాటులో ఉంటాయో అట్లా ప్రభుత్వం అందించే సేవలు కూడా అనేక రకాలుగా ఉండాలని, అందులో నుండి ఏ సేవలు కావాలో పౌరుడు ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలని చెప్పేసి ఈ సిద్ధాంతం మనకు తెలియజేస్తుంది. మరి ప్రభుత్వ పెట్టుబడికి సంబంధించినటువంటి అంశాలను పాలనతో జోడించి పరిశీలించవలసినటువంటి అవసరాన్ని మనకు ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది. ఇందాకే మనం చెప్పినట్టుగా ఈ ప్రజాభీష్ట భావన అనేది అర్థశాస్త్రంలో ఒక భాగం. అందుకే అర్థశాస్త్రవేత్తలు దీన్ని ప్రతిపాదించారు. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి అంటే
అర్థశాస్త్రాన్ని మార్కెట్ రహిత నిర్ణయీకరణకు అంటే పాలనకు సంబంధించిన నిర్ణయీకరణకు అన్వయించడమే ప్రజాభీష్ట సిద్ధాంతం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ సిద్ధాంతం విషయాంతర దృక్పథాన్ని కలిగిందిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో రాజకీయ అర్థశాస్త్ర విషయాలు రెండూ కలిసి ఉన్నాయి కాబట్టి ఇది విషయాంతర దృక్పథాన్ని కలిగి ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రజాభీష్టం పబ్లిక్ చాయిస్ అనేటువంటి పదం 1967లో మొదటిసారిగా ఉపయోగించబడ్డది. అయినప్పటికీ కూడా ప్రభుత్వ పాలనా శాస్త్రవేత్తలు 1970 నుండి దీన్ని వాడటం జరుగుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి దీని యొక్క నిర్వచనాన్ని మనం పరిశీలించినట్టయితే ప్రజాభీష్ట సిద్ధాంతం అంటే మార్కెటేతర పాలనా నిర్ణయాలను మనం అర్థశాస్త్ర దృక్పథంతో అధ్యయనం చేయడమే అని చెప్పి డెన్నిస్ ముల్లర్ పేర్కొనడం జరిగింది. అంటే ప్రభుత్వ పాలనకు మనం అర్థశాస్త్ర పరిజ్ఞానాన్ని జోడిస్తే పాలన యొక్క సామర్థ్యం పెరుగుతుంది, పాలన యొక్క హేతుబద్ధత పెరుగుతుంది అని చెప్పేసి విన్సెంట్ ఆస్ట్రమ్ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రజాభీష్ట సిద్ధాంతంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏమంటే, ఒకటి ఉద్యోగి స్వామ్య వ్యతిరేక దృక్పథాన్ని ఇది కలిగి ఉంది. అంటే ఉద్యోగి స్వామ్యం సరి అయింది కాదు, ప్రజల సమస్యల్ని అది పరిష్కరించలేదు, దానికి సామర్థ్యం లేదు అని చెప్పేసి ఈ సిద్ధాంతం విమర్శిస్తుంది. రెండవది సంస్థాగత బహుళత్వం ఉండాలి అంటుంది. అంటే మార్కెట్లో ఎట్లయితే అనేక సర్వీసెస్ అందజేయబడతాయో అట్లా మరి ప్రభుత్వం కూడా చిన్న చిన్న సంస్థలుగా ఏర్పడి తన సేవలు అందించాలి. కాబట్టి సంస్థాగత బహుళత్వాన్ని సంతరించుకోవాలి అని చెప్పి చెప్తుంది. మూడవది పాలనను వికేంద్రీకరించి పాలనలో ప్రజల్ని భాగస్వాములు చేయాలి అని చెప్తుంది. కాబట్టి పాలనలో ప్రజల యొక్క భాగస్వామ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఈ సిద్ధాంతం మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ వికేంద్రీకరణ. అంటే అధికార కేంద్రీకరణ అనేది మంచి పద్ధతి కాదు. ఉద్యోగి స్వామ్యం సర్వాధికారాల్ని తన గుప్పిట్లో పెట్టుకుంటుంది, మరి సామాన్య మానవుడి అవసరాలు పట్టించుకోదు. కాబట్టి అధికారాల్ని వికేంద్రీకరణ చేయాలి, ఒక దగ్గర ఉండకుండా చూడాలి అని చెప్పి ఈ సిద్ధాంత భావన. నెక్స్ట్ విభిన్న ప్రజాస్వామిక నిర్ణయీకరణ కేంద్రాలు ఉండాలి అని చెప్పి ఈ సిద్ధాంతం మనకు తెలియజేస్తుంది. అంటే ప్రభుత్వం ఒకటే నిర్ణయీకరణ చేసి దాన్ని ప్రజలందరికీ వర్తింప చేయకుండా మరి అనేక నిర్ణయీకరణ కేంద్రాలు ఉండాలి ప్రభుత్వంలో. మరి దానికి అనుగుణంగా పౌరులు ఆయా నిర్ణయాల వైపు వెళ్ళాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రజలకు అందించేటువంటి సేవల పంపిణీ సమస్యలకు మనం అర్థశాస్త్ర సూత్రాల్ని అన్వయించి వాటికి పరిష్కార మార్గాలు కనుగొనాలి అని చెప్పి ఈ సిద్ధాంతం మనకు తెలియజేస్తుంది. మరి ఈ సిద్ధాంతం యొక్క ప్రాథమిక లక్షణాలని కనుక మనం పరిశీలించినట్టయితే ఇందాకే చెప్పినట్టుగా ఇది ఉద్యోగి స్వామ్యం యొక్క వ్యతిరేక దృక్పథం. అంటే ఉద్యోగి స్వామ్య పాలన యొక్క నమూనాను ఇది తీవ్రంగా విమర్శించింది. ప్రజాసేవల్ని అందించడంలో బహుళ వ్యవస్థల్ని ప్రోత్సహిస్తున్నది. వినియోగదారుని యొక్క ప్రాధాన్యత దృష్ట్యా ప్రభుత్వాలు కానీ ఇతర ప్రజా సంస్థలు మరి బహుళ ఏర్పాట్లు చేయాలి అని చెప్పి తెలియజేస్తుంది. మరి ప్రజాసేవల పంపిణీలో ఎదురయ్యేటువంటి సమస్యల్ని ఆర్థిక హేతుబద్ధత దృష్టితో పరిష్కరించాలి అని చెప్పి చెప్తుంది. మరి ప్రజల యొక్క సేవల్ని అందించడంలో అధిక పోటీని ప్రోత్సహిస్తుంది. అంటే వివిధ సంస్థల మధ్య పోటీ వాతావరణం ఉండాలి అని చెప్తుంది. మరి ప్రజాసేవల కల్పనలో దుర్వినియోగాన్ని తగ్గించడానికి ప్రైవేటీకరణయే మార్గం అని చెప్పేసి అవసరమైతే కాంట్రాక్ట్ పద్ధతిని ప్రవేశపెట్టాలి అని చెప్పి చెప్తుంది. అంటే ప్రజలకు అందించేటువంటి సేవలు ప్రైవేటీకరణ చేయాలా లేదంటే కాంట్రాక్టుకు ఇవ్వాలి అని చెప్పి తెలియజేస్తుంది. మరి ప్రజల యొక్క ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని ప్రజాసేవల్ని పోటీదారుల ఆధారంగా ఏ సంస్థలు అందిస్తున్నాయి,
మరి దానికి అవసరమైన ప్రత్యామ్నాయ సేవలను అందించే సంస్థలు ఏవి మొదలైనటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకునేటువంటి సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి అంటుంది. అంటే ఇక్కడ ఏమిటి అంటే ప్రజలకు అందించేటువంటి సేవలు ఏమిటి, ఏ ఏ సంస్థలు వాటిని అందిస్తున్నాయి, ఏ ఏ ధరలకు అందిస్తున్నాయి అనే సమాచారం ఉంటే మరి పౌరులు ఏవైతే చౌకగా సేవలు అందిస్తుందో ఆ సంస్థను వాళ్ళు ఎంపిక చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మనకు ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది. కాబట్టి వ్యక్తులు స్వలాభాపేక్ష కలిగి ఉంటారు. జనరల్గా ఏ వ్యక్తి అయినా కూడా సొంతంగా తనకు కొంత లాభం చేకూరాలని దృక్పథాన్ని కలిగి ఉంటాడు. మరి సాంప్రదాయ ఆర్థిక మానవుడి స్థానంలో నిర్ణయకర్త మరి దాన్ని భర్తీ చేయాలని చెప్పి చెప్తుంది. వ్యక్తులు హేతుబద్ధంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అంటే రకరకాల సేవలు అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళు హేతుబద్ధంగా ఆలోచించి ఏ సేవ మనకు సౌకర్యవంతంగా ఉంటుంది, తక్కువ ధరలో లభిస్తుంది, నాణ్యంగా ఉంది అని వాళ్ళు హేతుబద్ధంగా ఉండడానికి వాళ్ళు చూస్తారు. మరి వ్యక్తులు తమ ఇష్టాలు అభిరుచులకు పెంపొందించుకుంటే వ్యూహాలను అన్వేషించడం జరుగుతుంది. అంతేకాకుండా అందుబాటులో ఉన్నటువంటి ప్రత్యామ్నాయాల్లో సరి అయిన ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసుకునేటువంటి విస్తృత సమాచారం వ్యక్తులకు అందుబాటులో ఉండాలి అని చెప్పి మరి మనకు ప్రజాభీష్ట భావన తెలియజేస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి ఈ ప్రజాభీష్ట సిద్ధాంతాన్ని మనం కొంత వివరంగా చూసినప్పుడు ఒకటవది ప్రభుత్వ వస్తు సేవల స్వభావం ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం ఈ క్రింది విధంగా ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా చూడవచ్చు. అంటే ప్రజాభీష్ట సాంప్రదాయంలో రాజకీయ ఆర్థిక శాస్త్రవేత్తలు వస్తువుల్ని రెండు రకాలుగా వర్గీకరిస్తారు. ఒకటి ప్రభుత్వ వస్తువులు, రెండు ప్రైవేటు వస్తువులు. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రభుత్వ సేవల్ని కూడా వినియోగించుకునేటువంటి ప్రతి వ్యక్తి తక్కువ వ్యయంతో ప్రభుత్వ సేవల్ని పొందేలా ఇక్కడ ఏర్పాట్లు చేయాలి అని చెప్పేసి మనకు ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది. అంటే ఇక్కడ మానవుడు హేతుబద్ధత స్వలాభాపేక్ష కలిగి ఉంటాడు కాబట్టి మరి గరిష్ట స్థాయిలో స్వప్రయోజనాలు పొందడం కోసం ఆయన ప్రయత్నిస్తాడు. మరి అటువంటి సందర్భంలో ప్రభుత్వం ప్రైవేటు సంస్థలు అందించేటువంటి సేవలు రెండు రకాలుగా వర్గీకరణ జరగాలి. ప్రైవేటు వస్తువులు అంటే మార్కెట్లో మనకు ఏవైతే కొలిచి ఒక ప్యాక్ చేసి ఒక ధర నిర్ణయించి మనకు ఏ విధంగా సప్లై చేస్తున్నారో దాన్ని ప్రైవేటు సేవలు అని చెప్పేసి అంటున్నాం. మరి ప్రభుత్వం అందించేటువంటి వస్తు సేవలు మాత్రం దాటిని మనం విభజించడానికి వీల్లేదు. ఎందుకంటే ఎటువంటి ధర చెల్లించకుండానే మరి వాటిని ప్రభుత్వం అందించే సేవల్ని అందరూ కూడా అనుభవించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దేశ రక్షణ. దేశంలోని కొద్దిమంది వ్యక్తులకే కాకుండా ఆ దేశంలో నివసించేటువంటి ప్రజలందరికీ కూడా రక్షణ సౌకర్యం కల్పించబడుతుంది. మరి దానికి వ్యక్తులు ఎలాంటి ధరను చెల్లించరు. వాళ్ళు చెల్లించినా చెల్లించకపోయినా ప్రజలందరూ కూడా రక్షణ సౌకర్యాన్ని అనుభవిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి ప్రభుత్వ వస్తువు సేవలు కొన్ని పరిస్థితుల్లో వ్యక్తులకు ఆశించిన స్థాయిలో సౌకర్యాలు కల్పించలేకపోవచ్చు. మరి ప్రభుత్వం తన వస్తు సేవల్ని వినియోగించుకునేటువంటి ప్రతి వ్యక్తి కూడా తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రభుత్వ సేవల్ని పొందవచ్చు. అదే సమయంలో మరి ప్రభుత్వం అందించేటువంటి వస్తు సేవలు అందరూ అనుభవించాలనేటువంటి ఆలోచన కొన్నిసార్లు కుదరకపోవచ్చు. అందరికీ కూడా అవసరమైనటువంటి సామూహిక సేవల్ని ప్రతిపాదిస్తే మరి వ్యక్తులు ఆ సేవల్ని ఆ ప్రయోజనాన్ని పొందడానికి లేదా వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి కొన్నిసార్లు ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి జాతీయ రక్షణ కానీ, ప్రభుత్వ పార్కుల వినియోగం కానీ, విద్యా అవకాశాలు కానీ మొదలైనటువంటివి అందరికీ అంత సులభంగా అందుబాటులో ఉండకపోవచ్చు. మరి
అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో సామూహిక చర్యలను చేపట్టినంత మాత్రాన మరి మనం అనుభవిస్తున్నటువంటి వివిధ వస్తు సేవలు అందరికీ లభ్యం కాకపోవచ్చు. కాబట్టి ప్రభుత్వం కల్పించేటువంటి వస్తువులకు మనం చెల్లించాల్సిన ధరలు కూడా వాటిలోనే ఇమిడి ఉంటాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ప్రభుత్వం మరియు ప్రైవేటు సేవలు అని రెండు రకాలుగా మనం విభజిస్తున్నాం. ప్రైవేటు సేవలకు ఒక నిర్ణీతమైన ధర అనేది ఉంది, అవి కొలవబడతాయి, ప్యాకింగ్ రూపంలో మనకు అందజేయబడతాయి. కానీ ప్రభుత్వం అందించే సేవల్ని మనం కొలవడానికి కానీ డబ్బులు చెల్లించడానికి కూడా కొన్నిసార్లు వీలు ఉండదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ప్రభుత్వం అందించేటువంటి సేవలు కూడా మరి తక్కువ వ్యయంతోనే ఎక్కువ లాభం పొందే విధంగా ఉండాలి అన్నది దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక రెండవ వివరణ మెజారిటీ ఓటు సామాజిక ప్రాధాన్యతలు. మరి మనం ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఓటు పద్ధతిని అవలంబిస్తున్నాం. ఒక నియోజకవర్గంలో పోటీ చేసేటువంటి నాయకుడు మరి ఆ నియోజకవర్గంలో మెజారిటీ ఓట్లు ఎవరికైతే వస్తాయో ఆ వ్యక్తి గెలిచినట్టుగా మనం ప్రకటిస్తున్నాం. మరి అలా గెలిచినటువంటి వ్యక్తి మరి మెజారిటీ ఓటు నియమం ప్రకారం ఆ సమాజంలో ఉండేటువంటి ప్రాధాన్యతలు ఏమిటి, ఆ నియోజకవర్గ ప్రజల యొక్క అవసరాలు ఏంటి అనేది తెలుసుకొని మరి వాటికి అనుగుణంగా ప్రత్యామ్నాయ కార్యక్రమాల్ని ఏర్పాటు చేయాలి. మరి అది ఓటర్లు కూడా ఆ ప్రత్యామ్నాయ మార్గాలు ఓటర్ల ముందుంచినప్పుడు మరి వాళ్ళు దానిపై తమ అభీష్టాన్ని వెల్లడించగలుగుతారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఈ పరిస్థితి ప్రభుత్వ సేవలకు కూడా వర్తిస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో అనేక వర్గాలకు చెందినటువంటి ప్రజలు ఉంటారు. కాబట్టి అందరి అవసరాలు మరి ఒకే రకంగా ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మహానగరంలో ఇరుగు పొరుగున ఉండేటువంటి ధనిక పేద ప్రజల యొక్క అవసరాలు మరి ఒకే రకంగా ఉండకపోవచ్చు, వాటి మధ్య తేడాలు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, విద్యా అవకాశాలు కానీ, పోలీస్ సర్వీసులు కానీ, సంక్షేమ సంబంధమైన సర్వీసులు కానీ మరి ఇవన్నిటి మధ్య తారతమ్యం అనేది మనం చూడవచ్చు. కాబట్టి ఒక నియోజకవర్గంలో ఉండేటువంటి ఇరుగు పొరుగు వర్గాల సామాజిక ప్రాధాన్యతలను మరి మెజారిటీ ఓటు నిర్ణయించలేకపోతుంది అని చెప్పి ఈ ప్రజాభీష్ట సిద్ధాంతం తెలియజేస్తుంది. ఇక నెక్స్ట్ మూడవది ఉద్యోగి స్వామ్య వ్యవస్థ. ఇందాకే చెప్పినట్టుగా మరి ఉద్యోగి స్వామ్య స్వరూపాన్ని కానీ ఉద్యోగి స్వామ్య పాలనా నమూనాను కానీ పూర్తిగా ఈ సిద్ధాంతం వ్యతిరేకిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఉద్యోగి స్వామ్యంలో ఉండేటువంటి క్రమానుగత శ్రేణి సూత్రాన్ని కూడా ఈ సిద్ధాంతం వ్యతిరేకిస్తుంది. మరి చిన్న చిన్న వ్యవస్థల్ని కలిగి ఉండేటువంటి అధికార పరిధిని ఇది ప్రోత్సహిస్తుంది. దానికోసం మరి ఉద్యోగ స్వామ్య పాలనా నమూనాకు బదులు ప్రజాస్వామ్య పాలనా నమూనాను ఈ సిద్ధాంతం బలపరుస్తుంది. ఎందుకంటే వ్యక్తి స్వలాభాపేక్ష కలిగినటువంటి వాడు కాబట్టి తన అవసరాలు తీర్చుకోవడానికి వీలైనన్ని ఆల్టర్నేటివ్స్ అందుబాటులో ఉండాలా, అందులో నుండి మరి తనకు నచ్చిన సర్వీసును ఆయన ఎంపిక చేసుకునే అవకాశం ఉండాలా. కాబట్టి ప్రభుత్వం ఒక మార్కెట్ తరహాలో పనిచేయాలా, చిన్న చిన్న వ్యవస్థలుగా ఏర్పడి బహుళ సేవల్ని అందించాలా, బహుళ సంస్థలుగా ఏర్పడాలా, మరి భిన్న తరహా మార్కెట్ వ్యవస్థల్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి అని చెప్పి ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది. నెక్స్ట్ ప్రజాస్వామ్య పాలన. సాంప్రదాయిక ఉద్యోగి స్వామ్యాన్ని విమర్శించినటువంటి విన్సెంట్ ఆస్ట్రమ్ ఈ ప్రజాస్వామ్య పాలనను ఒక ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించడం జరిగింది. అంటే ఉద్యోగి స్వామ్య పాలనా నమూనాకు బదులు ప్రజాస్వామ్య పాలన తీసుకురావాలా అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి రాజకీయ పాలనా నిర్మాణాలు ఈ గుత్తాధిపత్య కేంద్రాల నుండి
బహుళ కేంద్రాలుగా మరలడమే ప్రజాభీష్ట సిద్ధాంతమని ఆయన తెలియజేయడం జరిగింది. అంటే రాజకీయ వ్యవస్థ కానీ పాలనా వ్యవస్థ కానీ ఈ గుత్తాధిపత్యం కలిగి ఉండేటువంటి పద్ధతి మంచిది కాదు. అధికారాలను వికేంద్రీకరించాలా, బహుళ సంస్థలుగా ఏర్పడాలి, పౌరులకు బహుళ సేవలు అందించాలి. ఆ బహుళ సేవల నుండి పౌరుడు తనకు నచ్చిన సర్వీసును ఎంచుకునే అవకాశం ఉండాలి అని చెప్పి ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది. మరి ఈ సిద్ధాంతం చేసినటువంటి ప్రధాన సిఫారసుల్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. రాజకీయ నాయకులు, ప్రభుత్వ నిర్వాహకుల పాత్రలో విచక్షణ అధికారాల్ని తగ్గించాలి అని చెప్పి చెప్తుంది. అంటే రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు ఉన్నటువంటి అధికారాల్ని, విచక్షణ అధికారాల్ని తగ్గించాలా అని చెప్పి చెప్తుంది. అట్లానే ఇదివరకు మనం చెప్పినట్టు వస్తు సేవల్ని అందించడం కానీ, పంపిణీ చేయడంలో కానీ ప్రభుత్వంకు ఉన్నటువంటి గుత్తాధిపత్యాన్ని తగ్గించాలా, బహుళ సంస్థలకు సేవలు అందించే అవకాశం కల్పించాలా అని చెప్పి చెప్తుంది. అంతేకాకుండా వికేంద్రీకృత అధికారం, పోటీతత్వం అనేటువంటి సూత్రాల ఆధారంగా వ్యవస్థను సమూలంగా సంస్కరించాలి అంటుంది. ఇందాకే చెప్పినట్టుగా అధికారం ఒకే చోట కేంద్రీకృతం అవడం సరికాదు. కాబట్టి అధికారాల్ని వికేంద్రీకృతపరచాలా, వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ విభాగాల మధ్య లేదా విభిన్న సంస్థల మధ్య పోటీ తత్వాన్ని ప్రవేశపెట్టాలా. ఒక సంస్థ ఇంకో సంస్థతో పోటీ పడి పనిచేసినప్పుడే మరి అటు సంస్థలకు కానీ ఇటు ప్రజలకు కానీ లాభం జరుగుతుంది అని చెప్పి చెప్తుంది. మరి రాజ్యాంగపరంగా ఉన్నటువంటి నిరోధాలని కానీ, ప్రభుత్వ సంస్థల యొక్క జవాబుదారీతనాన్ని అధికం చేయాలని, లోటు బడ్జెట్ను కానీ, పన్నులను విధించే అధికారాల్ని కలిగి ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఉద్యోగి బృందం, వాళ్ళ చుట్టూ ఉండేటువంటి అనుబంధ సంస్థలు అధికారాలపైన పరిమితులు విధించాలి అని చెప్పి చెప్తుంది. అంటే ఇక్కడ నాయకులు, ఉద్యోగులకు ఉన్నటువంటి ఇతోధిక అధికారాల్ని లిమిట్ చేయాలి, పరిమితులు విధించాలి, ప్రభుత్వంలో మరింత జవాబుదారీతనాన్ని పెంచాలి అని చెప్పి ఈ ప్రజాభీష్ట సిద్ధాంతం సిఫారసు చేయడం జరిగింది. మరి ప్రభుత్వం యొక్క పాత్రను కేవలం సలహా, నియంత్రణ రంగాలకే పరిమితం చేయాలని చెప్పేసి ఈ సిద్ధాంతం పేర్కొంటుంది. ఎందుకంటే మార్కెట్లో మరి ఆరోగ్యకరమైన పోటీ లేకుండా సమస్యలు ఉత్పన్నమైనప్పుడు వాటిని పరిష్కరించడానికి మాత్రమే ప్రభుత్వం ఉండాలి అని చెప్పి చెప్తుంది. అంటే నిర్ణయాలన్నీ కూడా మార్కెట్ తరహాలో ప్రైవేటు సంస్థలకు, ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలి. వాటి మధ్య ఉన్న సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ఒక పరిష్కరించే పరిష్కారకర్తగా మాత్రమే ప్రభుత్వం ఉండాలా, ఒక కంట్రోల్ చేసేటువంటి వ్యవస్థగా మాత్రమే ఉండాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి వస్తు సేవల్ని ఉత్పత్తి చేయడం, పంపిణీ చేయడం అనేది ఏకస్వామ్యం లేకుండా చూడాలి అనేది ఈ సిద్ధాంతం యొక్క ప్రధాన డిమాండ్గా మనం చెప్పుకోవచ్చు. విద్య, ఆరోగ్య సౌకర్యాలను కల్పించేటువంటి విధులు మరి ప్రభుత్వానికి ఐచ్ఛికంగా ఉండాలి. ఈ సర్వీసెస్ను వీలైనంత మట్టుకు ప్రైవేటీకరించాలి అని చెప్పి చెప్తుంది. అంటే ఏ సమాజంలోనైనా కూడా విద్య, ఆరోగ్యం, వైద్యం అనేది చాలా మౌలికమైనవి. మరి ఈ సిద్ధాంతం ప్రకారం ఈ రెండు అంశాలు ప్రైవేటు వారికి అప్పచెప్పాలి. అప్పుడే సరి అయినటువంటి లాభం జరుగుతుంది అని చెప్పి ఈ సిద్ధాంతం కర్తలు అభిప్రాయపడడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వం యొక్క పరిమాణాన్ని తగ్గించాలా, భారీ బడ్జెట్లను తగ్గించుకునాలా, భారీ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలా, ప్రభుత్వం సైజు తగ్గాలి అని చెప్పి ఈ సిద్ధాంతం చెప్తుంది. మరి దీర్ఘకాలంలో సమాజ ప్రగతికి తోడ్పడేటువంటి విధానాల్ని ప్రఖ్యాతి చెందినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలు కూడా రూపొందించలేదు. కాబట్టి ప్రభుత్వ పరిమాణం తగ్గించబడాలి.
కేవలం ప్రైవేటు వ్యవస్థలు, మార్కెట్ ఇవి మాత్రమే మరి సరి అయిన విధంగా వ్యవస్థను నడపగలుగుతాయి. వాటి లోపల సామర్థ్యం ఉంటుంది, హేతుబద్ధత ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం నామమాత్రపు పాత్ర పోషించాలి అని చెప్పి చెప్తుంది. ఇక నెక్స్ట్, ప్రభుత్వ రంగం చేసేటువంటి వ్యయాన్ని కూడా తగ్గించాలి అని చెప్పి ఈ సిద్ధాంతం చెప్తుంది. అంటే ప్రభుత్వం తన ఖర్చును తగ్గించుకోవాలా, ఉద్యోగుల సంఖ్యను కుదించుకోవాలా, డిపార్ట్మెంట్స్ సంఖ్యను తగ్గించాలా, పొదుపు సూత్రాలను పాటించాలా, అంటే ఒక వ్యాపార దృక్పథంతో ప్రభుత్వ రంగం పనిచేయాలా, ప్రతి దాంట్లో మరి ఒక సేవాభావంతో కాకుండా వ్యాపార దృక్పథాన్ని ప్రభుత్వం అవలంబించాలి అని చెప్పి చెప్తుంది. మరి ప్రభుత్వ ఏజెన్సీలు, సంస్థలు వీటి మధ్య కూడా పోటీతత్వాన్ని ప్రేరేపించాలా, మరి ఒకదాంతో ఒకటి పోటీపడి పనిచేయాలి. అలా పోటీపడి పనిచేసినప్పుడు మరి సమర్థత పెరుగుతుంది, నైపుణ్యం పెరుగుతుంది, ప్రజలకు తక్కువ ధరకే ఎక్కువ సర్వీసులు అనేవి అందజేయబడతాయి. సర్వీసుల్లో కూడా నాణ్యత పెంపొందుతుంది, తద్వారా వ్యక్తులకు లాభం జరుగుతుంది అని చెప్పి ఈ సిద్ధాంతం చెప్తుంది. ఇక ఈ స్వలాభం కొరకు పనిచేసేటువంటి ప్రవర్తన కలిగినటువంటి ప్రభుత్వ అధికారులు మరి వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేయరు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో దాన్నే యథాస్థితిని కొనసాగించడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఈ ఉద్యోగి స్వామ్యం ద్వారా మరి అభివృద్ధి కానీ నూతనత్వం కానీ పాలనలో ఉండదు. కాబట్టి సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో మరి విప్లవాత్మకంగా వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మనం పాలనలో కూడా తప్పకుండా మార్పులు తీసుకొని రావాలి. ఈ అధికార కేంద్రీకరణ కలిగినటువంటి ఉద్యోగి స్వామ్య విధానాన్ని వ్యతిరేకించాలి, క్రమానుగత శ్రేణి సూత్రాన్ని వ్యతిరేకించాలి, ఉద్యోగులకు ఉన్నటువంటి అపరిమిత అధికారాల్ని తగ్గించాలి అని చెప్పేసి ఈ సిద్ధాంతం మనకు వివరిస్తుంది. అంటే మార్కెట్ నిర్ణయాలకు అనుగుణంగా మరి ప్రభుత్వం నిర్ణయాలు చేయాలి అని చెప్పి ప్రధానంగా ఈ సిద్ధాంతం మనకు చెప్తుంది. మరి దీనిపైన కొంత విమర్శ కూడా ఉంది. మరి ప్రభుత్వ ప్రైవేటు రంగానికి సంబంధించినటువంటి భావనలు కూడా విమర్శకు గురి కావడం జరిగింది. మరి ఈ సిద్ధాంతం చెప్పినట్టుగా క్రమానుగత శ్రేణి సూత్రాన్ని విస్మరించడం మరి ప్రభుత్వ వ్యవస్థల్లో సాధ్యం కాదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి అంతేకాకుండా ప్రభుత్వం లేదా ప్రభుత్వ రంగ సంస్థలు తమ కార్యక్రమాల్ని తగ్గించుకోవాలి అని చెప్పడం కూడా సరి అయింది కాదు అని చెప్పచ్చు. ప్రభుత్వం నిర్వహించేటువంటి విధులు రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్పితే తగ్గడం లేదు. కాబట్టి ఇలాంటి విమర్శ ఈ సిద్ధాంతం పైన ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి మానవుని యొక్క ప్రేరణకు అవసరమైనటువంటి ఉపయోగకరమైనటువంటి విలువల సిద్ధాంతం గురించి ఇది వివరించింది. మరి ప్రభుత్వ పాలనా శాస్త్రాన్ని రాజకీయాల్లో భాగంగా, అలాగే రాజకీయ వ్యవస్థకు తగిన సిద్ధాంతంగా ఇది వర్ణించబడింది. మరి ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగుపరచడం కోసం బహుళ సంస్థల్ని, ప్రజాస్వామ్యంను ప్రోత్సహిస్తుంది అని చెప్పి మోహిత్ భట్టాచార్య తన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. మరి ఈ సిద్ధాంతం ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంపొందించడం, పాలనను అభివృద్ధిపరచడం, అంటే ప్రభుత్వాన్ని మరింత ప్రజాస్వామ్యబద్ధంగా, సమర్థవంతంగా, ముఖ్యంగా మార్కెట్కు సన్నిహితంగా మలచడమే ఈ సిద్ధాంతం యొక్క ముఖ్య ఆశయంగా మనం చెప్పుకోవచ్చు. మరి దీంతో ఈ క్లాసు కంప్లీట్ అయింది. తిరిగి నెక్స్ట్ క్లాస్లో మనం మరో కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఈ లెసన్ ఓపికగా విన్నందుకు మీకు థ్యాంక్స్ తెలియజేస్తూ మరి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. అప్పుడు మరిన్ని విషయాల్ని మనం చర్చిద్దాం. అంతవరకు సెలవు.
థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ బాయ్.